హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ డిజైనర్స్ అండ్ తారా బ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెప్లం టాప్ బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ప్యాంటుది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నాను. ఇది 5 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది 251K. ఆన్లైన్ పేమెంట్ అయితే 230K వస్తుంది. లైనింగ్ 60 పాయింట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. లైనింగ్ పార్ట్ని 2 లేయర్స్గా వేసి కోర్లు 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని, చెస్ట్ లూజు 17.5 ఉంది అంతా తీసుకొని 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 లేయర్స్ క్లాత్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అటువైపున 4 లేయర్స్, ఇటువైపున 2 లేయర్స్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది. దీని టోటల్ హైట్ వచ్చేసి 28. ఫ్రిల్స్కి 14 తీసుకుంటున్నాను. అలాగే పైన బాడీకి 14. ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి ఇక్కడ 15 తీసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ కుట్లకి, కింద 1/2 ఇంచ్ కుట్లకి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. 14 టోటల్ హైట్. అయితే షోల్డర్ విడ్త్ ఎట్లా అంటే, మనం నెక్ ఎంత తీసుకుంటామో దాన్ని హాఫ్ వేసుకోవాలి. నేను వచ్చేసి దీన్ని బోట్ నెక్ లాగా కాబట్టి 14 తీసుకున్నాను. దాన్ని హాఫ్ వేస్తే 7 వచ్చింది. 7 ఇట్లా 4 సైడ్స్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర, మళ్ళీ ఇటువైపున ఫోల్డింగ్ సైడ్ హైటు, మళ్ళీ చెస్ట్ లూజ్ వైపు పెట్టేసుకొని ఇట్లా షేప్ డ్రా చేసుకొని టోటల్ చెస్ట్ లూజ్ 17.5, దాన్ని హాఫ్ వేసుకుంటే 8.75 వచ్చింది. అలానే కుట్లకి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆర్మోర్ లూజ్ దగ్గర 1 ఇంచ్ షేప్ డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ స్ట్రక్చర్లో కట్ చేసుకోవడం అవసరం లేదు. మనం ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ షోల్డర్ వచ్చేసి 3.5, ఇట్లా హైట్లో కూడా 3.5, ఇదే 3.5 ఇక్కడ కూడా పెట్టేసుకొని 1 ఇంచ్ నెక్కి షేప్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్కి కూడా సేమ్ అట్లనే షోల్డర్ 3.5, అలాగే హైట్ 3.5, ఇక్కడ కూడా 3.5, ఇలానే 1 ఇంచ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కోర్లు కూడా మన వైపు ఉండేలా పరుచుకొని, పైనకి ఫోల్డింగ్ ఉండేలా వేసుకొని, ఇలా మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ని దానిపైన పరుచుకొని చుట్టూరా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇటు పైన ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. క్లాత్కి 1.65 మీటర్సే సరిపోతుందా అని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి. టాప్ చెస్ట్ లూజ్ 17.5, దానికి 5 ఇంచెస్ యాడ్ చేస్తే 22.5 వచ్చింది కదా. మనం అలా కట్ చేసిన లైనింగ్ పార్ట్ని దీనిపైన పరిచి కట్ చేసాం. అలా 22.5 అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్ హైట్ వచ్చేసి 14. మనం టోటల్ 15.5 తీసుకుంటున్నాం. కింద 1 ఇంచ్ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది, 2 ఫోల్డ్స్ అవుతాయి కాబట్టి. పైన ఒక 1/2 ఇంచు పైన స్టిచ్చెస్కి ఫోల్డ్ అవుతుంది కాబట్టి టోటల్ 15.5. ఇలా లైన్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే పార్ట్ని వేసి కట్ చేసుకుంటున్నాను, లేదంటే 15.5 మార్కింగ్ పెట్టి కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇందులో నుండి ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఒకటి బ్యాక్ పార్ట్కి తీసుకుంటాను. దీని టోటల్ పన్నా వచ్చేసి 43. ఇప్పుడు దీన్ని అంతా ఓపెన్ చేస్తే ఫ్రిల్ ఎలా పెట్టచ్చో చూడండి. ఫ్రిల్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రిల్ అనేటివి వస్తాయి, నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రిల్ పార్ట్ మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి కట్ చేసుకుందాం. క్లాత్ని ఇలా 4 లేయర్స్గా వేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని 11 హైట్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాను ఫస్ట్. అలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి. హ్యాండ్ హైట్ ఇప్పుడు టోటల్గా 11 తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కింద 1 ఇంచ్ తీసుకున్నాను, 2 ఫోల్డ్స్ అవుతుంది కాబట్టి ఇలా. దీనికి లైనింగ్ వేయటం లేదు హ్యాండ్స్కి. అలాగే పైన 1/2 ఇంచు స్టిచ్చెస్కి అనేది వెళ్తుంది కాబట్టి టోటల్ 11. ఇప్పుడు పైన నుండి 2.5 డౌన్ చేసుకోవాలి. మనకున్న టోటల్ షోల్డర్ లూజ్లో హాఫ్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ 12 కాబట్టి ఇప్పుడు హాఫ్ చేసుకుంటే 7 వచ్చింది. అటువైపున 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి స్టిచ్చెస్కి. ఇప్పుడు ఈ 11 హైట్ నుండి ఇలా షేప్లా డ్రా చేసుకోవాలి, హ్యాండ్ షేప్లో కనిపించే విధంగా. ఇప్పుడు ఇక్కడ కింద 4.5 హ్యాండ్ లూజు, 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఫోల్డ్ చేసి ఇలా టక్ పెట్టుకోవాలి ఏర్పడటానికి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు 3 పార్ట్స్ కూడా కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ఈ చెస్ట్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 టచ్ అయ్యేలా పెట్టేసుకొని నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
నేను చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. ఇలానే చివరి వరకు స్టిచ్ అనేది క్లాత్ని నీట్గా పట్టుకొని వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్నంతా కూడా కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. టక్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. దారం కట్ అయిపోతే అక్కడ ఓపెన్ అనేది అవుతుంది. అలా కాకుండా ఉండటం కోసం నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రిటర్న్ చేసుకోవాలి. మనం అలా టక్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది ఇలా రిటర్న్ చేసినప్పుడు నెక్ అనేది ఫోల్డింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ మీదుగా చివరి వరకు స్టిచ్ వేసుకుందాం. స్టిచ్ వేసేటప్పుడు లాగకూడదు. అలా లాగితే స్ప్రింగ్లా వస్తుంది. ఈ నెక్ అనేది కంప్లీట్ అయింది. ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఇప్పుడు 1/2 ఇంచ్ మీదుగా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ పార్ట్ని స్టిఫ్గా పట్టుకొని అంటే నీట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే బుగ్గలుగా వస్తుంది. అలా రాకూడదంటే ఇలా టర్న్ చేసినప్పుడు కూడా నీట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మన స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా చుట్టూరా ఇలానే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి డాట్స్ పెట్టుకోవాలి. నేను మర్చిపోయాను, నేను లాస్ట్లో పెట్టాను. మీకు పెట్టడం ఎలానో తెలియకపోతే ఆ వీడియో చూస్తారు కదా, చూసినప్పుడు ఎలా పెట్టానో చూసి ఇక్కడే పెట్టేసుకోండి. లేదంటే తర్వాత పెట్టినా కూడా ఓకే. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఎట్లా పెట్టుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ పైననే లైనింగ్ని వేసుకొని చుట్టూరు 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలానే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకొని టర్న్ చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ మీదుగానే ఫ్రంట్ పార్ట్కి వేసినట్లుగానే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరా మనం ఫ్రంట్ పార్ట్లో చేసాం కదా, అలానే మొత్తం చేసేసి కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి లోచంక భాగానికి షేప్ గీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్లు రఫ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరిగా కూడా రఫ్ వేసుకోవాలి. అలానే 2 వైపులా 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ చివరి వైపున 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు లాగకూడదు. నీట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 పార్ట్లకి ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వీటికి కూడా లోచంక భాగాన్ని తీద్దాం. ఈ విధంగా ఒక హ్యాండ్ పైన ఇంకో హ్యాండ్ని వేసుకొని షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. అటువైపు ఫ్రంట్, ఇటువైపు బ్యాక్. ఇప్పుడు హ్యాండ్ని చూసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ పైన మనం లోచంక భాగం తీసిన హ్యాండ్ వచ్చేలా పెట్టుకొని మనం పెట్టిన ఈ టక్ని ఆ స్టిచ్ దగ్గర ఉండేలా చూసుకొని ఇలా సుదిని దించి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండింటిని ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇటువైపు అయిన తర్వాత ఈ టక్ స్టిచ్ ఉన్న దగ్గర మళ్ళీ సుదిని దించి ఇటువైపున కూడా 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే ఊడిపోతుంది కాబట్టి. మీకు చెప్పాను కదా ఫస్ట్లోనే డాట్స్ పెట్టుకోవడం మర్చిపోయానని, ఇప్పుడు పెడుతున్నాను చూడండి. షోల్డర్ దగ్గర 1 ఫింగర్ పెట్టుకొని చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకొని 5.5 ఇంచ్ హైట్ పెట్టుకొని మార్క్ చేసుకొని డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్ పెట్టేటప్పుడు చివరికి వచ్చేసరికి ఇలా చివరి మీదుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపున డాట్ పెడదాం. కింది వైపున చివరి క్లాత్ని ఇటు మనం పట్టుకున్న పై వైపున చివరి క్లాత్ని ఇలా సమానంగా పట్టుకొని చూసుకోవాలి. ఇలా పట్టుకొని పైనకి అటువైపున ఎలా పెట్టామో ఇటువైపున కూడా అలాగే డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టేటప్పుడు కింద 1/2 ఇంచ్తో స్టార్ట్ అయ్యి పైనకి వచ్చేసరికి 0 సైజ్ అంటే చివరి మీదుగా డాట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల రిటర్న్లో డాట్ పెట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి, డాట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ అటాచ్ చేసేసుకోవడమే. కింద 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. అంటే ఒక ఫోల్డ్ చేస్తే దారం పోగులు కనిపిస్తాయి కాబట్టి అలా కనిపించకుండా 2 ఫోల్డ్లు చేసుకొని చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఫ్రిల్ పార్ట్కి కూడా లైనింగ్ అనేది వేయటం లేదు చూడండి. అలానే ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం ఈ విధంగా. ఇప్పుడు పైన పార్ట్లో నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. దీనిది వచ్చేసి 20 ఉంది. అయితే ఇప్పుడు మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి ఈ ఫ్రిల్ క్లాత్కి టక్ పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ చూసుకొని 20ని ఆఫ్ చేస్తే 10 వచ్చింది కదా. ఇప్పుడు ఈ టక్ వరకు మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఆ ఫ్రిల్స్ అనేవి 10 ఇంచెస్ వచ్చేలా చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్కి ఒక ఫ్రిల్ అలా పెట్టుకుంటూ వెళ్ళాలి.
మనం పెట్టుకున్న మిడిల్ పాయింట్ మెయిన్ టక్ వరకు వచ్చేసరికి కరెక్ట్గా 10 ఇంచెస్ రావాలి. ఇటువైపున కూడా అలాగే ఇంకా 10 ఇంచెస్ వచ్చింది. టోటల్గా 20 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఇలానే ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాం. ఫ్రిల్ అనేవి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 పార్ట్లను కూడా ఇలా పైన పార్ట్కి కింది ఫ్రిల్స్ పార్ట్ని అటాచ్ చేసేయాలి. చూడండి, మనం ఏ స్టిచ్ వేసినా కూడా రఫ్ వేసుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇలా 1/2 ఇంచ్ మీదుగా రెండింటిని ఒకదాని కింద ఒకటి సమానంగా పట్టుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాం. ఇంకో పార్ట్కి కూడా అలానే స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఏ పార్ట్కి స్టిచ్ వేసినా కూడా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఊడిపోకుండా ఉండటం కోసం అలా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చెస్ట్లో 2/2 తీసుకున్నట్లుగానే నడుములో కూడా 2/2 తీసుకొని స్టిచెస్ అనేది పెట్టుకోవాలి. నడుములో మనం స్ట్రక్చర్ తీసుకోలేం కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి డాట్కి 1/2 ఇంచ్ 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడ డాట్కి 1/2 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచెస్ అనేది ఇందులోనే సెట్ అయిపోతుంది. అండ్ వచ్చేసి 9.5 4.75 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని 4.75 దగ్గర మార్క్ చేసుకొని చెస్ట్లో 2.5, నడుము దగ్గర 2.5 ఇలా మార్క్ చేసుకొని దీనిపైన ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ దగ్గర కొంచెం షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము నుండి చెస్ట్ లూజ్కి ఇలా మార్క్ వేసుకొని రఫ్ వేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ దగ్గర అలా షేప్లో డ్రా చేయడం వల్ల హ్యాండ్ స్ట్రక్చర్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఇటువైపున స్టిచ్ వేసేటప్పుడు ఇలా డౌన్గా వేసుకుంటూ వచ్చి కింది వరకు 1 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రఫ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన కూడా రఫ్ వేసుకుంటూ స్టార్ట్ చేసి దాని పక్కనే ఇంకో స్టిచ్ వేసేసుకుంటూ కింది వరకు అలానే రావాలి. ఇప్పుడు మనం స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కిందికి వచ్చిన తర్వాత స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది అంటే గట్టిగా ఉండటం కోసం ఊడిపోకుండా. ఇప్పుడు ఇంకో స్టిచ్, థర్డ్ స్టిచ్ కూడా వేసేసాం. మళ్ళీ దీనిపైననే వేసేసాం. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేలా పెట్టేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల దారపు పోగులు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలానే సైజెస్ చూసుకొని స్టిచెస్ వేసేసుకోవాలి. అటువైపున 3 పెట్టుకున్నట్లుగానే ఇటువైపున కూడా 3 స్టిచెస్ వేసుకొని మళ్ళీ సైడ్కి అలా 1 స్టిచ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసేసుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇలా 2 క్లాత్లని ఇలా పైకి అనుకొని స్టిచెస్ ఈ క్లాత్ది ఆ క్లాత్ది సమానంగా ఉందో లేదో చూసుకో. ఎగుడు దిగుడుగా ఉండకుండా ఉండటం కోసం ఇలా క్లాత్ని చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఈ స్టిచ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్కి మనం ఫ్రంట్ నెక్ హైట్ బ్యాక్ నెక్ హైట్ 2 కూడా సేమ్ తీసుకున్నాం కదా. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఏర్పడటం కోసం నేను ఇలా ఒక క్లాత్ని తీసుకొని చిన్నగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి 2 సైడ్స్ మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. దాన్ని మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ పైన పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. ఆ స్టిచ్ అనేది కూడా మనం 1/2 ఇంచ్ వేసిన స్టిచ్ పైననే దాంట్లోనే కలిసిపోయేలా వేసేసాను. డ్రెస్ ఫైనల్ లుక్ వచ్చేసి ఏ విధంగా ఉందో మీరు వచ్చేసేయండి. ఈ డ్రెస్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.